కాంచిన పుణ్యక్షేత్రం బ్రహ్మంగారి మఠం మళ్లీ వివాదాలకు కేంద్రమైంది. బ్రహ్మంగారి వారసుల మధ్య ముగిసిందనుకున్న వివాదం మళ్లీ మొదలైంది. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ప్రస్తుత పీఠాధిపతి వెంకటాద్రి స్వామి ఆదేశాలతో ఆయన అనుచరులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని దివంగత పీఠాధిపతి రెండవ భార్య మారుతి మహాలక్ష్మి ఫిర్యాదు చేసింది. మారుతి మహాలక్ష్మిపై పీఠాధిపతి వెంకటాద్రి స్వామి దేవస్థానం నిర్వహణ సరిగా చేయనీయటం లేదంటూ ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తన గది తాళం పగలగొట్టి ఇంట్లో ఉండనీయకుండా చేస్తున్నారని మారుతి మహాలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఉన్న గదిలో విషపూరితమైన మందులు చల్లి ఇంట్లో ఉండలేని పరిస్థితి కల్పిస్తున్నారని ఆరోపించింది. అదేవిధంగా మారుతి మహాలక్ష్మిపై పీఠాధిపతి ఆదేశాల మేరకు మేనేజర్ ఈశ్వరాచారి ఫిర్యాదు చేశారు. చెప్పాను ఆయన ఏదో ఆయన కూడా చేస్తాము అది అన్నారు. ఇప్పుడు నాకు ఒక లెటర్ ఇవ్వండి అని చెప్పాగా నేను అడిగింది. ఇప్పుడు నేను అంటే ఇది ఉండదు అంటారు, మా వార్డు వస్తే అదే అంటారు. మా వాళ్ళు ఓఎస్ నెంబర్లో 99లో ఉండదు కాబట్టి మేము ఆమెను ఖాళీ చేయమని చెప్తాము అని చెప్పినాడు. దానికి కూడా నేను ఆమె ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ కదా అనేసి మాట్లాడి వినండి నా మాట. చెప్పినా కూడా వాళ్ళు ఏమన్నారంటే నీ డ్యూటీ నువ్వు చేయి అంటే చెప్పారు. 26వ తేదీ శ్రీరామనవమి రోజున మఠంలో నా ఇంట్లో రూమ్ తాళాలు పగలగొట్టి నా సామాన్లు బయట పడేసి బలవంతంగా బయట పడవేయటం జరిగింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత 2 రోజులకి నేను పడుకునే రూమ్లో తీవ్రమైన విషపూరితమైన మందులు కొట్టించడంతో 3 వారాలు పైగా మేము బయట పడుకోవాల్సి వచ్చింది. మీరు చూస్తుంది మేము పడుకునే రూము. విషపు వాసన కొద్దిగా పోయిన తర్వాత నేను కడుక్కొని ఇలా పడుకుందాము అనుకునే సమయంలో ఈ నెల మొదటి వారంలో గొడవ చేసి భారీ స్థాయిలో ఒత్తిడి తెచ్చి నేను పడుకునే ఈ హాల్లో తవ్వించేశారు. కనీసం ఏం చేస్తున్నారు, నేనేం చేయాలి అని అడిగినా దానికి సమాధానం చెప్పకుండా నా మీద పోలీస్ కేసు అక్రమంగా పెట్టారు. ఈ విషయం పిపిఎన్ ప్రసాద్ మాతో చర్చలని ట్రాప్లు వేసినప్పుడు కూడా చెప్పాం. కనీసం ఇవేం పట్టించుకోకుండా అత్యంత దయనీయమైన అమానవీయమైన పనులు చేయడంతో పూర్తి బాధ్యత. ఒక పక్క కేసులు మరో పక్క వివాదాలు అన్నట్లు కొనసాగుతుంది బ్రహ్మంగారి మఠం. నివేదన మందిరం నుంచి మారుతి మహాలక్ష్మి వస్తువులను రూములకు తరలించారు మఠం సిబ్బంది. వారిపై మారుతి మహాలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. తన అనుమతి లేకుండా ఎలా వస్తువులను తరలిస్తారని ప్రశ్నించింది. ఇంత జరుగుతున్నా ఎవరూ తన ఆవేదనను పట్టించుకోవట్లేదని, ఆరాధన ఉత్సవాల్లో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్కు తన గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకోలేదని ఆరోపించింది.